స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలను టీడీపీ శ్రేణులు కడప జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తారక రామారావు విగ్రహానికి టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, టీడీపీ నేతలు హరిప్రసాద్, అలాం ఖాన్, పల్లి లక్ష్మీరెడ్డి, అమీర్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొండయ్యపల్లి వద్ద తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి బ్లడ్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించి అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పరిపాలన చెప్పుకుంటూ పోతే కొన్ని ఏళ్లు పడతాయని, దేశంలోనే మొట్టమొదటిగా వితంతువులకు, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావుదే అన్నారు. పేదవాడి దేవుడని చెప్పిన గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. తెలుగు ప్రజల క్షేమం కోరిన ఏకైక వ్యక్తి అన్నారు. పేద ప్రజలకు అండదండలుగా తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగిందన్నారు. పొలిటికల్గా కానీ, అతను పరిపాలనలో కానీ, పరిపాలనలో అతను చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు పడతాయి. అటువంటి సంఘటనలు ఆయన జీవితంలో రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ దృష్టిలో పెట్టుకొని ఆయన అధికారం నుంచి ఇచ్చేస్తే మళ్ళీ అధికారంలో తిప్పి కూర్చోబెట్టినటువంటి చరిత్ర ఎవరికి లేదు, ఎన్టీఆర్కి ఉంది. ప్రజల్లోకి వచ్చి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి మా ఎన్టీ రామారావు గారు. అటువంటి నాయకత్వం ఉండి ఆ రోజుల్లో పేద బడుగు బలహీన వర్గాలకు, కులమతాలకు అతీతంగా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. నందమూరి తారక రామారావు గారి పేరు చిరస్థాయిగా ఈ ప్రపంచంలో నిలబడుతుంది. ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా నందమూరి తారక రామారావు గారు పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లోనే చిత్రసీమలో నటుడిగా, రారాజుగా నెంబర్ 1 స్థానంలో ఉన్న స్థాయిని ఆయన ఈ ప్రజలు నాకు ఇన్ని రోజులు ఆదరించారు, వీరికి ఏదో ఒక సేవ చేసి నేను వారి యొక్క రుణం తీర్చుకోవాలా అని చెప్పి ఆయన ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఒక అండదండలుగా ఉండి పేదల అందరి యొక్క సౌకర్యాలు, వాళ్ళకు కూడు గుడ్డ నీడ కావాలనేటటువంటి ఒక నినాదంతో మరి పేదవాళ్ళకు ₹2 కిలో బియ్యం, అలాగే ఉండడానికి ఇల్లు, అలాగే కట్టుకోవడానికి జనతా పట్టలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఒక రామారావు గారితోనే సాధ్యమైంది. ఆయన నాయకత్వంలోనే ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయి ఈ పార్టీని అనేక రంగాలుగా అభివృద్ధి చేసేదానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి చర్యలు తీసుకున్నటువంటి మా నాయకులు కూడా